రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నాం మనము. అల్లు అర్జున్ వాళ్ళ మామయ్యతో కలిపి నాంపల్లి హైకోర్టులో హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ సంధ్యా థియేటర్ ఘటనలో నాంపల్లి హైకోర్టులో చేరుకున్నారు అల్లు అర్జున్. అయితే గతంలో అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ వచ్చినట్టు మనందరికీ తెలుసు. అయితే నేటితో ఆ 14 రోజుల రిమాండ్ ముగియనుంది. జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఇంకా ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడేలాగుంది. ఇదే కేసులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చినట్టు హైకోర్టు తెలిపింది. అయితే నాంపల్లి హైకోర్టులో హాజరయ్యారు అల్లు అర్జున్. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు కూడా సమాచారం అందింది మనకి. అయితే తెలుపనున్న అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా అల్లు అర్జున్ తో పాటు అక్కడ హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంలో నాంపల్లి హైకోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి, అల్లు స్నేహారెడ్డి వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్తో పాటు హైకోర్టులో చేరుకున్నారని సమాచారం ఉంది. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా బిగ్ టీవీ ప్రతినిధి సురేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, అల్లు అర్జున్తో పాటు వాళ్ళ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అసలు న్యాయవాదులు ఎంతమంది వెళ్ళారు అల్లు అర్జున్ సైడ్ నుంచి? ప్రస్తుతం అల్లు అర్జున్ మామతో పాటు న్యాయవాదులు మాత్రమే నాంపల్లి కోర్టుకు వచ్చారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు. గతంలో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కాబట్టి ఆ ఆర్డర్స్ ప్రకారం జైల్లో ఉంటే జైలు అధికారులు అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్స్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఆయన బయట ఉన్నాడు. వ్యక్తిగతంగా ఈరోజు హాజరు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి రిమాండ్ పొడిగించే అవకాశం ఉండేది. కానీ ఆయన బెయిల్పై బయట ఉన్నాడు కాబట్టి హైకోర్టుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్స్ అన్నిటిని కూడా న్యాయమూర్తి ముందు చూపించి ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారంతో నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పోలీసులకి సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు ఇక్కడికి చేరుకొని భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే నాంపల్లి కోర్టుకు ప్రస్తుతం వచ్చారు. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వస్తాడని చెప్పేసి కూడా పోలీసులకు అటు కోర్టుకు సమాచారం ఇవ్వడంతోనే ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనల కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ రిమాండ్ పైనే హైకోర్టుకు అల్లు అర్జున్ న్యాయవాదులు వెళ్లడంతో అక్కడ అల్లు అర్జున్కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ ఇప్పుడు 2 వారాలు ముగిసింది. మరో 2 వారాలు ఇంకా బెయిల్ ఉంది కాబట్టి ఆ బెయిల్ ఆర్డర్స్ కాపీనే ఇప్పుడు న్యాయమూర్తికి చూపించి తనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి నేను కోర్టుకు హాజరయ్యాను వ్యక్తిగతంగా అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ వాయిదా వేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ రిమాండ్లో ఉండుంటే ఖచ్చితంగా జైలు అధికారులే ఈరోజు తీసుకొని వచ్చి ఇక్కడ హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పొడిగించేవాళ్ళు. కానీ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి ఇక అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పర్మనెంట్ బెయిల్ కూడా ఇక్కడే వేసుకోవాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే పర్మనెంట్ బెయిల్ పిటిషన్ ఇక్కడ దాఖలు చేయలేదు. 4 వారాల టైం ఉంది కాబట్టి హైకోర్టులో ఈరోజు విచారణ ఉండేది. కానీ హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో సోమవారం రోజు అల్లు అర్జున్ పిటిషన్పై మరోసారి హైకోర్టు విచారణ చేయనుంది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే నాంపల్లి కోర్టు కూడా నడుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నాంపల్లి రిమాండ్ను 14 రోజుల రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లోనే అల్లు అర్జున్కి 4 వారాల పాటు ముందస్తు బెయిల్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో సోమవారం రోజు విచారణ ఉంది కాబట్టి విచారణ అనంతరమే నాంపల్లి కోర్టు కూడా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ హాజరైన తర్వాత ఈ కేసును విచారణ మరో తేదీకి వాయిదా వేసే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు రాబోతున్నాడు. అది పోలీసులకు ఇక్కడున్న నాంపల్లి పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. గతంలో ఉన్న ఎందుకంటే అల్లు అర్జున్ కోర్టుకు వస్తున్నాడని తెలిసి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మళ్ళీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్టుకు హాజరయ్యి న్యాయమూర్తి ముందు హాజరయ్యి తనకున్న బెయిల్కి సంబంధించిన ఆర్డర్స్ని చూపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇంకా హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాంపల్లి కోర్టులో కూడా ఈరోజు ఎలాంటి విచారణ ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ హాజరైన తర్వాత ఆ బెయిల్ ఆర్డర్స్ అన్ని చూపించిన తర్వాత ఆయన నేరుగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హైకోర్టు విచారణ అనంతరం నాంపల్లి కోర్టు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది.
సంధ్యా థియేటర్ ఘటన కాకుండా మరికొన్ని కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ ఉండగానే ఇంకో 2-3 కేసులు కూడా అల్లు అర్జున్ పైన నమోదు అవడంతో ఈ కేసు పైన స్పష్టత తెలుపుతారా, లేదంటే నాంపల్లి లేదా హైకోర్టులో మిగతా కేసుల పైన కూడా స్పష్టత తెలుపుతున్నట్టు తెలుస్తోందా? అల్లు అర్జున్ పై ఒకే కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు కావడం జరిగింది. అది తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. ఆయన రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి వీడియోతో సహా ప్లే చేయడం జరిగింది. ఆయన తొక్కిసలాట ఘటన సమయంలో అల్లు అర్జున్ అక్కడే ఉండు, ఆయన వచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. పోలీసులు కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇదే కేసులో 4 వారాల పాటు ముందస్తు బెయిల్ అల్లు అర్జున్కి లభించింది. కాబట్టి 4 వారాల పాటు అల్లు అర్జున్కి రిలీఫ్ ఉంటుంది. 4 వారాల తర్వాతనే మళ్ళీ హైకోర్టు విచారణ అనంతరం ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ కూడా విచారించింది కాబట్టి పూర్తిగా పోలీసులను కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు మండే రోజు అల్లు అర్జున్కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు మాత్రం ఏదైతే లీగల్ ప్రొసీజర్ అంటే జనరల్గా ఏదైతే రిమాండ్ చేశారో రిమాండ్ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టుకి ఖైదీలను తీసుకొచ్చి హాజరుపరుస్తుంటారు. అందులో భాగంగానే తన రిమాండ్ ముగిసింది కాబట్టి ఇప్పుడు బెయిల్ పై ఉన్నాడు కాబట్టి కోర్టుకు కంపల్సరీ హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ ప్రాసెస్లోనే అల్లు అర్జున్కు ఇప్పుడు కోర్టుకి మరికొద్ది సేపట్లోనే రాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన లీగల్ టీం ముందు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కోర్టు లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోపల సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్స్ అన్నిటిని కూడా చూపించి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మనం చూడొచ్చు అదనపు బలగాలను కూడా ఇక్కడ పోలీసులు రప్పిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్లతో పాటు మరింత మంది ఫోర్స్ని, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి చాలామంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఎవరిని ఇక్కడ లోనికి రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి రాబోతున్నాడు. అంటే బెయిల్ పైన మధ్యంతర బెయిల్ పైన ఉండగానే ప్రెస్ మీట్ పెట్టి అసలు అన్ని వ్యాఖ్యలు అయితే తప్పుగా చేయడం జరిగింది. అయితే దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు కోర్టు సభ్యులు? కోర్టు దృష్టికి పోలీసులు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తాను మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని కేసుకు సంబంధించిన అన్ని అబద్ధాలు చెప్పారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అది వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అల్లు అర్జున్ మాట్లాడిన దానికి అక్కడ జరిగిన సంఘటనకి అంతా కూడా ఎక్కడ పోలిక లేదు. ఆయన అన్ని అబద్ధాలు చెప్పాడు, కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ స్టేట్మెంట్ను కూడా చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డ్ స్టేట్మెంట్ని కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అల్లు అర్జున్ దాదాపు 3.5 గంటలు నాంపల్లి చిక్కడపల్లి పోలీసులు ఆయనని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో అల్లు అర్జున్ ఎలాంటి విషయాలు చెప్పాడు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఈరోజు కోర్టులో కౌంటర్లో రూపంలో సబ్మిట్ చేసే అవకాశం కనబడుతుంది పోలీసులు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందనే దానిపై పూర్తి ఆధారాలన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టు విచారణ అనంతరం కేసు వాయిదా వేస్తుందా లేకుంటే హైకోర్టు విచారణ ఉంది కాబట్టి విచారణ అనంతరం మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. మనం చూడొచ్చు మహిళా కానిస్టేబుల్లతో పాటు ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు కూడా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వస్తున్నానని సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించి కోర్టులో హాజరయ్యి తనకున్న ఆర్డర్స్ బెయిల్ ఆర్డర్స్ ఏవైతున్నాయో వాటిని కోర్టుకు చూపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. సురేష్, మరి చిక్కడపల్లిలో తను పోలీస్ స్టేషన్లో హాజరైన ఇన్వెస్టిగేషన్లో 18 క్వశ్చన్లకు ఓన్లీ 15 వాటికే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మిగతా 3 ఆన్సర్లు రాపట్టడానికి నాంపల్లి కోర్టు ఏమైనా ప్రయత్నం చేస్తుందంటున్నారా? కోర్టులో అలాంటి విచారణ ఏముండదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ను మాత్రమే పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. వారు అడిగిన ప్రశ్నలు సమాధానాలతో కూడిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు విచారణ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం కోర్టుకు ఉంటుంది. కానీ ప్రస్తుతం
అల్లు అర్జున్కి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో A11గా అల్లు అర్జున్ని పెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఏదైతే తొక్కిసలాటకు కారణమైన అల్లు అర్జున్, ఆయన బౌన్సర్లు, ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు మైత్రి మూవీస్ని, సంధ్యా థియేటర్ వీరందరినీ కూడా 1 నుంచి 18 వరకు కూడా వారందరినీ నిందితులుగా చేర్చడం జరిగింది. వారంతా రిమాండ్ చేశారు, వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వారందరినీ కూడా మళ్ళీ బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే థియేటర్ని ఎందుకు సీజ్ చేయొద్దు అని చెప్పేసి వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు షోకాజ్ నోటీసులో కోరడం జరిగింది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి రిప్లై ఇవ్వడానికి కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళ లీగల్ టీం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఆ షోకాజ్ నోటీసులపై కూడా నిర్ణయం రిప్లై ఇస్తామని చెప్పేసి కూడా ఎవరైతే సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యులు చెప్తున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించి పూర్తి విచారణ అయితే ఒకవైపు పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు నాంపల్లి కోర్టులో రిమాండ్ ముగిసింది కాబట్టి దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ కోర్టుకు వస్తున్నాడు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ హాజరయ్యి తనకు హైకోర్టులో ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ని చూపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సురేష్, మరి అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి ఏమైనా చేరుకున్నారా? నాంపల్లి హైకోర్టుకి అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి అభిమానులు ఏమైనా ముందస్తుగానే వచ్చి అక్కడ తనను చూద్దామనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ వస్తాడని సమాచారం తెలుసుకున్న అభిమానులు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసులు భారీగా చూడొచ్చు, మనం దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. వారందరూ కూడా వస్తే కంట్రోల్ చేయడానికి అదనపు ఫోర్స్ని అంతా కూడా నాంపల్లి కోర్టు ముందు దించడం జరిగింది. మనం అందరం చూడొచ్చు, మరొక వెహికల్లో కూడా పోలీసులు భారీగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో అంటే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా పోలీసులు అంతా ఓకే అన్న తర్వాతే అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పడం జరిగింది. ఎవరిని అలో కూడా చేయట్లేదు. ఖచ్చితంగా లోపట అల్లు అర్జున్ హాజరయ్యి తర్వాత ఇక్కడ వెళ్లే వరకు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దనే అల్లు అర్జున్ కూడా చెప్పే అవకాశం ఉంది. మరి సురేష్, అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య తగ్గడం ఏమన్నా ఛాన్స్ ఉందా? ఎందుకంటే తను ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలు చేశాడు, దానివల్ల అభిమానులు తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఆల్రెడీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఆ విధంగా ఆయనకు సపోర్ట్గా నిలబడుతున్నారు. కొంతమంది నేరుగా వచ్చి కలిసే ప్రయత్నం చేస్తాం. కానీ అల్లు అర్జున్ ఎవరు రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలోనే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది కాబట్టి ఇక మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే గ్యాదర్ కావద్దనే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే కోర్టుకు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడ హాజరై నేరుగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, సంధ్యా థియేటర్ ఘటనలో నాంపల్లి హైకోర్టుకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. అయితే అల్లు అర్జున్ రాకముందే అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి, అంటే అల్లు స్నేహారెడ్డి వాళ్ళ తండ్రి, అల్లు అర్జున్ రాకముందే ఆల్రెడీ చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే న్యాయవాదులు కూడా చేరుకున్నారు. నాంపల్లి హైకోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి హైకోర్టు ఆదేశాల కోసం నాంపల్లి కోర్టులో ఈరోజు అయితే హాజరైనట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ కూడా అక్కడ వస్తారని తెలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 నుంచి 400 పోలీసులు బందోబస్తులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి గొడవలు జరగకూడదు అని చెప్పి అటుపక్క మహిళా కానిస్టేబుల్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అయితే దాదాపు 200 మహిళా కానిస్టేబుల్స్, ఇంకా వేరే పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే సమాచారంలో నాంపల్లి హైకోర్టుకి హాజరయ్యి హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఆల్రెడీ హైకోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది, సమాచారం అందింది. అయితే న్యాయవాదులతో పాటు చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడ హాజరైనట్టు మనం విజువల్స్లో చూస్తున్నాము. నాంపల్లి హైకోర్టులో చేరుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇంకా మావయ్య చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో హైకోర్టు నాంపల్లి కోర్టు దగ్గరికి అయితే రానున్నారు. అయితే నాంపల్లి కోర్టు దగ్గరికి అల్లు అర్జున్ వచ్చే గ్యాప్ లోపలే మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి అక్కడ జరిగే హంగామాను ఏమన్నా కంట్రోల్ చేద్దామని చెప్పి ఆల్రెడీ పోలీసులకు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ చేసి ఏమన్నా గొడవలు కాకుండా ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది.